ఏంది బావా తాగిపిస్తా అని చెప్పి పీరి గడలు పడి నింపుతున్నావు? అరే తాగిపియనీకేరా. తాగిపియనీకా? ఈ గుడ్డాల పొంటి ఏడపాడేనే వయసులో అసలు నీ తన పైసలు నేలేవా? అరే నిజం చెప్పాలంటే ఒక్క పైసా కూడా లేదురా. నువ్వేం మనిషివి ఎడు తోలుకోతున్నావు అంటే తాగిపోయినీకంటావు, చేతులేమో రూపాయలు లేదంటావు, చూస్తేనేమో గుడ్డాల పంట వచ్చినాం. అసలు ఏంది నీ ప్లాను? ఏం చేద్దాం అనుకుంటున్నావు? కొంపదీసి బాయికి పనికిట్లు వేపిస్తావా ఏంది? అరే నా ప్లానే ఇలా ఫుల్గా మందాగుడురా. నిన్ను చూస్తే నాకు ఎందుకో డౌటే కొడుతుంది. ఎట్లాగో మందు తాగిపోయమని కొంపదీసి పురుగుల మంది తాగిపోయావుగా. ఊరు బద్మాషోడా, నేనెందుకు పురుగుల మంది తాగిపిస్తారా? గట్నే చెప్పలేం. మొన్ననే తాపిమంటే నీళ్ళు తాపిసినావు, అందుకని ఇలా మంది తాపిమన్నా. ఇక ఎటుగుడుగా మంది తాపిమని పురుగుల మంది తాపిసినా తాపిస్తావు. అసలు బాబుది కానీ నేను నీ పిచ్చి మగంలో చెప్పులు గారా. నీకెందుకు తాపుతారా పురుగుల మందు? తాపుతా గిప్తా మీ అక్కకి తాపుతా. నీకు బీరే తాగిపిస్తా పారా. ఇవి మరి ఈతలకే ఉన్నావు, తాగిపించింది లేదు, పీకింది లేదు. అది కాదురా, గా సుధాకర్ గారు తెలుసు కారా? సుధాకర్ గాడ గాడని తెలియదే, కుక్కలు కరిచినట్టు మనుషులను కొడుకుతాడు గాడే కదనే. వంది పుట్టినరోజు అయ్యాలా, పోయి దావతాడుదాంపా, తాగిపిస్తాడు. ఇదా సంగతి? మనది మంగళవారం, మనది బుధవారం. ఒక తింటావని ఇంకొని పెట్టవే తుని. నీదేం రీతి? నువ్వు గిసుంటావని తెలుసా, మాకు ఇష్టమే కాదు. ఛీ అబ్బో, మీ అక్క పెద్ద ఐశ్వర్య, మీదో జమీందార్ ఫ్యామిలీ. మీ అక్కకి నేనే ఎక్కువ, అదో మాసిన మకంది. సరేగా నడువురా, మళ్ళా వాడేటన్నా పోగల. నిన్ను చూస్తే బండకేసి కొట్టబుద్ధి అవుతుంది బావా, కానీ ఏం లాభం? వాడేమో పోరుడు, నువ్వేం కింద పెద్దోనివి. నువ్వు కానీ పుట్టినరోజు దావదాడు కరెక్టేనాయే. ఏమన్నా సిగ్గుచేరం ఉందా నీకు? ఏమో కొంచెం ఇజ్జత్ అనిపిస్తుందా? ఎందుకురా ఇజ్జతి? ఈ రోజులల్లా ఇజ్జతి మనమని కూర్చుంటే బాగానే పొడిగెళ్తాం. రోషం పౌరుషం పక్కకు పెట్టి సిగ్గులేని బతకాలరా బామ్మారిది. మొత్తం నిబ్బగాలేక మాట్లాడుతున్నావు ఏంది మాటలు? నిబ్బనా? నిబ్బ అంటే ఏందిరా? నిబ్బ అంటే చాలా తెలుగు కళలో నిబ్బ అంటారే. అవునా? అరే నేను చాలా పెద్ద నిబ్బగాని రా. ఈ కాడ నుంచి నన్ను అట్నే పిలు. సరే నిబ్బ గారు పదండి. పారా. ఎంత పని చేసినావురా? అయ్యో పాలతూ ముండవాడుక. అయ్యో అరే ఎన్ని నమ్మకాలు పెట్టుకుంటారా? అయ్యా అరే అయ్యా అయ్యా అరే గాడు సుధాకర్ గాడే కదరా? వాడేనే గట్లేడుస్తుండేందాడు. అరే ఏమో చూద్దాంపా. ఎందుకు ఏడుస్తున్నావురా? అరే మళ్ళీ నీ పుట్టినరోజు అంటారా? అరే ఎవడన్నా పుట్టినరోజు నాడు ఏడుస్తారా? ఊగా అసలు ఎందుకు ఏడుస్తున్నావురా? నీ పిచ్చి ముఖంలో చెప్పులు గారా. ఆడి దాంట్లోకి ఎందుకు ఏడుస్తున్నావురా? అసలు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పురా. మళ్ళీ చెప్పకూరి మరి చెప్తా గానీ. అరే ఎవరికి చెప్పంగాని చెప్పురా ఏమైందో. నాకు 2 నెలల కింద పిల్ల మెసేజ్ చేసింది ఇన్స్టాగ్రామ్ లో, నేను అంటే ఇష్టమని. ఓ పిల్ల నువ్వు ఇష్టమని మెసేజ్ చేసిందా? మరి దానికి ఆనందపడాలి కానీ ఏడుచుడు ఎందుకురా? అయినా అప్పుడు ఎప్పుడో 2 నెలల కింద మెసేజ్ చేస్తే ఇప్పుడు ఎందుకని ఏడుస్తున్నావురా? అది కాదురా, మొత్తం ఇనుర్రి. చెప్పురా చెప్పు. ఆ పిల్ల మెసేజ్ చేసిన కానుంచి తెలందాకా పొద్దుందాకా 2 నెలల మెసేజ్ చేసుకున్నామే. నాకు అర్థమైందిరా, ఆ పిల్ల నీ పుట్టినరోజు నాడు కలుస్తా అన్నది. ఆమెకు ఏదో ప్రాబ్లం వల్ల కలవలేకపోయింది, అందుకే నువ్వు డిసప్పాయింట్ అయ్యి ఏడుస్తున్నావు కదరా? కాదురా. కాదా? మరి ఎందుకు ఏడుస్తున్నావురా? అరే కొంప తీసి ఆ పిల్ల నువ్వు ఇష్టం లేదని చెప్పింది అయ్యిందిరా? ఏ చెప్పలేదే. మరి ఏం పుట్టిందిరా? ఎందుకు ఏడుస్తున్నావు?
నాతో 2 నెలల నుంచి చాటింగ్ చేసింది అసలు పోరే కాదే. అయ్యా ఇన్ని రోజులు చాటింగ్ చేసింది మా దోస్తు గాడే. ఫేక్ ఐడి క్రియేట్ చేసుకున్నాను బుక్ అని చేసిండే. అరే మరి నీతో చాటింగ్ చేసి మీ దోస్తు కూడా నీకెట్లా తెలిసిందిరా? అయ్యో ఈరోజు నా పుట్టినరోజు కానీ ఆ పోరి నన్ను కలుస్తా అన్నదే. అందుకే టిక్కు టక్క తయారైనా. వాళ్ళకి మా దోస్తు గారు ఫోన్ చేసి నేను పోరిని కాదు మీ దోస్తు గాని అని చెప్పిండే. ఒక్కసారి నా గుండె బద్దలు అయింది. బంక చెక్కలేం కాలే. ఏ ఊకే ఆ బాధ ఎట్లుంటుందో నీకు తెలియదు. అరే ఊకోరా, ఇసొంటప్పుడు గుండె రాయేసుకోవాలరా. సరే తీరా గాడిదోలైన బుడ్డపొరడు ఏడ్చినట్టు ఏడవకు ఊకో. అరే అరే ఊకోరా, ఎందుకన్నా పెడతావు? సుదర్శన్ హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్స్ రా. అరే పుట్టినరోజు శుభాకాంక్షలు రా. థ్యాంక్స్. నడు పోయి తాగుదాం. తాగితే ఈ బాధలు గీదాలు అన్నీ పోతాయి. నువ్వు తాగిస్తావా? పుట్టినరోజు నీదా అన్నదిరా. నడు తాగిపిద్దు. పైసలు లేవే నా దగ్గర. లేకపోతే వాళ్ళని అప్పడుగురా. అప్పు నాకు ఇస్తారా? నేను పోరండి. ఇంకెవరిని అడుగుతావురా? పోయి మీ అన్నగారిని అడుగుపో, వాళ్ళ దగ్గర పైసలు మస్తుంటాయి. మావాడు ఇయ్యడే. నువ్వు అడిగితేనే కదరా ఇచ్చేది ఏంది తెలిసేది. పోయి అడుగుపో. అడిగాని. సరే తీరా తాగిపియకు పోతున్నాం తీ. అరే బామారిది పోదాం పారా. వీడు తాగిపియడి. అరే పోతున్నాం. అరే ఇంత కాదురా వీడు తాగిపియడు పోందా. నీకేమన్నా ఉందా? నేను అప్పుడే చెప్పినా వాడు తాగిపోయాడని. అరే వాడు తాగిపియడని నాకు కూడా తెలుసురా. తెలుసా? మళ్ళీ ఇట్లా అడిగినా అని. వాడు తాగిపిస్తాడని చిన్న ఆశ ఉండరా. వాడు ఎట్లా తాగిపియడో చూస్తా. అరే నీ దగ్గర ఏమైనా పైసలు ఉన్నాయిరా? మాతన్నా 70 రూపాయలు ఉన్నాయి. ఇగో నా దగ్గర 100 ఉన్నాయి. 170 పెట్టి ఒక బీర్ తీసుకురాపో. వాడు ఎట్లా తాగిపియడో చూస్తా. బీర్ ఎందుకే? నువ్వు అయితే రేపోరా. అరే ఎందుకో చెప్తే నాకు కూడా మంచి చెప్తా కానీ నువ్వు తీసుకురాపా. నువ్వు పోయి ఇగో ఏమన్నా తక్కువ పడ్డాయి అనుకో నా పేరు చెప్పు, తీసుకురాపా. నన్ను డబ్బునరా. ఈ మొగలకు తాగిపోయినాడు, తాగిపించుడు తాగిపిస్తున్నాడు. ఊపు కూడా ఉరుకొచ్చిర్రు. వీళ్ళ పుట్టినరోజులకు నాకు అంత తాగిపించినట్టు. వచ్చినావరా? బా మీరు కూలే. అరే లేకుండా తీరా వానికి ఇదే ఎక్కువ. కానికేందుకే మనంగా తాగేది. మంచిగా చెట్టు కింద కూర్చొని తాగుదాంపా. మనం తాగనికి కాదురా వానికి తాగిపియాలి. కానికేందుకు తాగిపించుడు, మనమే తాగమే. అరే నీకు తెలియదురా, వానికి బీర్ తాగిపిస్తే వాడు మనకు మస్తు తాగిపిస్తారా. నడు నీకే తెలియదు. నీదేం లాజిక్? నువ్వు రారా. అరే సుధాకర్ రాగు. ఒకసారి చెప్తే అర్థం కాదే. నాకు పైసలు తాపియా. అరే మేము తాగుబోతున్నాం కావచ్చు, నీ అసంటే అమాయకులం పట్టుకొని తాగిపీమని పీడించే రకం కాదురా. నీకేమో బీర్ తెచ్చినాం తాగురా. నువ్వేనా మాట్లాడేది? నువ్వు నా కోసం బీర్ తెచ్చినావా? అరే ఎవనివిరాను? నువ్వు ఏజ్లో చిన్నోని కావచ్చు కానీ నువ్వు నా దోస్తు కానివిరా. అరే నా పెళ్ళాం కంటే నువ్వే ఎక్కువ ఇష్టం రా నాకు. బావా మాకు కంటే నేను ఎక్కువ ఇష్టం అని చెప్తావు కానీ. ఊకోరా. అరే నువ్వంటేనే ఇష్టం రా. నేను అసంటోని కాదు. నేను అసంటోనేరా మరి. అరే నువ్వంటే ఎందుకు ఇష్టం అంటే నువ్వు అమాయకునివి, ఎవ్వరు తెరువు పోవు, నిజాయితీ పరునివి. అందుకే నువ్వంటే నాకు ఇష్టం రా. అరే నువ్వు సంతోషంగా ఉండాలిరా. ఇవాళ నీ పుట్టినరోజు, నీకోసం బీర్ తెచ్చినరా, తాగురా. నువ్వు పెద్ద పాగలేను అనుకున్నానే. ఇంత మంచిగా తెలియదే నాకు.
సరే కానీ అరే బీరు వాటిగా తాగిరా పటు. మీరు కూడా తాగుర్రే. అరే మేము తాగితే ఎంత తాగకపోతే ఎంతరా, ఇలా నీ పుట్టినరోజు నువ్వైతే తాగరా. అసలైన దోస్తులు అంటే మీరేనే. ఎవరైనా పుట్టినరోజు జరుపుకున్న దగ్గరికి పోయి దావత్ అడిగి తాగుతారు. మీరు ఎంత మంచోళ్ళే, మీరు నాకు తాగిపిస్తుర్రే, కన్వర్షన్ లేని మనుషులే. అరే ఊరికే గ్లాస్తోనే తాగుతావురా, ఇక తీసుకుని తాగు. లేపురా లేపు. ఇక నువ్వు ఎట్లుండాలరా, నీ పుట్టినరోజు అంటే ఫుల్ డిచ్ కావాలి, తాగురా. ఏంద్రపా మరిది బీర్ తాగుతావా? నేను ఎప్పుడన్నా అన్న అన్న తాగుతా అన్న. 700 పైసలు, 200 ఉంటే వీనికే బీర్ తీసుకొస్తే. ఏమైంది? ఏం కాలేరా, నువ్వైతే తాగు. ఏందిరా ఏమో అంటావు? సుధాకర్ కానీ తాగి పీమానన్న, ఇప్పటిదాకానే కదా పైసలు లేవన్నాడు. అవరా సుధాకరు, వానికాడ తాగిపిస్తావరా? అరే ఎట్లా అడగ బుద్ధి అవుతుందిరా. దాని ఏముంది, తాగిపిస్తుంది. ఏందిరా నువ్వు తాగిపిస్తావా మాకు? నీ దగ్గర పైసలు లేవు, నువ్వు ఏడ తాగిపిస్తావురా? ఏందిరా బా మరిది ఏమంటావు? వీళ్ళ అన్నని అడిగి తాగిపిమ్మంటావా? అరే సుధాకరు, మీ అన్నని తాగిపిస్తావరా? అరే నీకు సిగ్గుంది అరా బా మరిది, వాళ్ళ అన్నని అడిగితే అర్రాడు. అరే నువ్వు సపరేట్ కవరా బామ్మది తినుచువా, తాగిపిస్తావరా మీ అన్న అడిగి? అరే బామ్మది నువ్వు లేని తోటి పెడతావు, నువ్వు ఎవరా నుంచి పోనాడు. ఎందుకేమని తిడుతున్నావు? ఆవు మీకు తాగిపియాలిగా, ఇప్పుడు నేను తాగిపిస్తా. మీరు నాకు తాగిపించు, నేను కూడా మీకు తాగిపిస్తా. మా అన్నని పైసలు ఆడుకొచ్చి మీకు తాగిపిస్తా. ఉండదు. రే 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 పడవురా రే. అరే వెళ్ళేవారా? అరే కయ్యుడు. అబ్బా బావా నీది ఏమన్నా దిమాక? ఒక బీర్ మంచిగా తాపి పొక్కలుగా తాగమని మంచిగా ప్లాన్ వేసినావుగా. ఏమనుకున్నావురా మరి, నేను పెద్ద నిబ్బగానిరా. ఏంది బాబా వీడు వస్తాడా రాడే? ఉన్నొక బీరు చెరింతదా ఇంట్లో వన్న అయిపోగానే. నువ్వు ఆగురా, మా వస్తాడు. బాబా బాబా వస్తుండే. అచ్చా బావా బీర్లు చేసలేడేంది? అవ్వ బీర్ వేస్ట్ ఇప్పుడు మనది. మీరు నమ్ముకుంటే బొగ్గే ఉన్నట్టుంది కానీ. అరే బీర్ రేవిరా. అరే కాటన్ రా. అవునే. అరే పైసలు ఎక్కడిరా? మా అన్న తీసుకొచ్చిందే. మీ అన్ని ఇచ్చినారా? కింద వాడిని పోయినా. అరే నువ్వు గ్రేట్ రా. అరే ఎన్నరా? 1 సెకండ్. హ్యాపీ విష్ యూ డే రా. బావా విష్ డే కాదే, హ్యాపీ బర్త్డే చెప్పనే. థ్యాంక్స్ రా. ఈరోజు నాకు పైసలు లేకపోతే మీరు తాగిపిచ్చిర్రా. అరే మీకు ఇది కాకపోతే ఇంక ఏదైనా తెప్పిస్తారా? అడుగురు నన్ను ఖచ్చితంగా. ఇది తాగుర్రి, తాగినాక ఇంకేదంటే అది తెప్పిస్తారా? మీరు మా ప్రాణం రా, మీరు నాకు గుండెకాయరా. అరే నాకు గుండెరా, మీరు మీ ఇద్దరు నాకు గుండెరా. తాగురి ఎంతైనా తాగురి, తాగురి లేపురి. ఎవడరా ఫోను? ఇప్పుడు నాకు ఫోన్ చేస్తున్నాడు. అరే మా అన్నవాడేంది నాకు ఇప్పుడు ఫోన్ చేస్తుండు. అరే మాట్లాడు ఏందో. ఇప్పుడు మావాడు ఫోన్ చేస్తుండు. అరే ఏందో మాట్లాడరా. హలో
ఏంటిదిరా నీ లొల్లి ఊకే ఫోన్ చేసి దమ్ చేస్తావు? అరే తాగినా బాయ్ తాగినా, నువ్వు ఇచ్చిన పైసలతో నేను వీడికి వచ్చి తాగుతున్నా, బట్టలు పోలే ఏం పోలే. తాగుతా బాయ్, నేను బరాబర్ తాగుతా. ఎవరు వెళ్తున్నాను? అరే ఇగో నారయ్యాల బొమ్మడితో ఉన్నారు బాయ్. అరే నేను ఏడునో చెప్పారా బాయ్, ఏమైనా వేసుకో బరాబర్ తాగుతా. నేను చెప్పా బరాబర్ తాగుతా. అంతే బరాబర్ తాగుతా. సరే అయితే ఫోన్ పెట్టి. ఏమంటుండ్రా? ఏడును అని అంటుండ్రా. చాలా అయ్యా. అరే చాలరా అయ్యా చాలు, ఇంకేమవుతు. వీళ్ళు ఇప్పటికే ఎక్కువైంది, ఇంటికి ఎట్లా పోతామేమో. అరే నువ్వు తాపిస్తావు అనుకోలేరా, కానీ తాపించినావు. చాలరా. మరి చాలా అయితే పంపారు, నాకు బైకాడి పోవాలి, పని ఉంది. ఏం పని రా? బరికాడి పోవన్నే అయిందానికి వరి మరి నడు. మళ్ళీ మావాడికి మళ్ళీ దమ్నం చేస్తాడు, పోవాలి. అరే మెల్లగోరా నువ్వు. సరేరా. నువ్వు ఇప్పుడే గిట్లే ఇంటి వరకు వెళ్ళే అసలే. అరే మెల్లగోరా నువ్వు. అరే ఎవడరా నేను బండి మీద కింద పడేసింది? అరే నా ముందుకు రర్రా, రే నా ముందుకు రర్రా. రే నన్ను లేవడరా ఫస్ట్. రే నన్ను లేవడరా, నన్ను లేవడరా. ఓ నారాయణ బాబాయ్, ఇళ్ళకి వెళ్ళి ఒకసారి. ఏంద్రా ఏమైంది? ఏమైందంటవేంది? మావాడేడి ఇంతవరకు ఇంటికే రాలేదు. మీ వాడు ఇంటికి రాలేదా? ఇంటికి రాకపోతే నన్ను ఏం చేయమంటున్నావురా? నన్ను ఎందుకు అడుగుతున్నావురా? మరి నిన్ను అడగకపోతే ఎవరిని అడుగుతానే? ఇలా వాడు మీరు కూర్చొని తాగినట్ట కదా, ఏడ తాగిరో పోయి తేలాడిపోయారు. వాడు ఏడవాడు. అరే వాడు మొత్తం తాగింది ఒకటే బీరు, ఇంకేదో వెళ్తాం తాగిండో ఏడవన్నాడో పోయి తేలాడుకొచ్చుకోపో, మాకేంద్రా? వాడు ఎవరితోటి తాగలే, మీతోటి తాగిండు. మర్యాద పోయి తేలాడుకొస్తారా తేలాడుకరాడా, కథలు పడుతురా? అరే నువ్వు ఎవరిని అంటున్నావురా? వాడు మొత్తం తాగింది ఒక బీరు, ఏడవన్నాడు తేలాడుకొచ్చుకోపో. ఇప్పుడు ఇంటికాడికి వచ్చి నిలబెడతారా తెలందాక? నీ బాగునో పోయి నుంచో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీ మీదకి వస్తున్నావేందే? తాగటం అందరు కలిసి తాగుతారు. మీరేమో మంచిగా వచ్చిన ఇంటికి, వాడు రాలేదు. నడుగురే తేలాడదామంటే వస్తలేరు కదా, రాకురి ఈయన ఉండురి. పనికి ఏమైనా కావాలి అప్పుడు చెప్తాం మీ సంగతి. బెదిరిస్తున్నావురా? పో తేలాడకపో. అవును కానీ బావా, వాడు ఇంకా ఇంటికి పోలేదా? ఏమో కదరా బావా, మరి పుసుకునేమన్నా అయితే ఎట్లనే? అరే తాగినంతసేపు అంత అవసరం రా, తాగినాక వాడేవాడు మనం ఇవ్వడం అవసరం అరా మనకు. వానికి ఏమైతే మనకేంద్రా? అంతే అంటావా? నడు ఇంట్లో. మామూలుగా అంటాడు ఇటు కనవాలేదా? సుదర్శన్ ఏమన్నావేంద్రా? నేను నా పుట్టినరోజు కదన్న, బాగా తాగినాము. తాగినప్పుడే గుర్తుకుంది
ఇప్పుడు లేచి చూస్తే గీడున్నా. ఏమన్నా తక్కువ కావాలా గుర్తుంటుంది ఎవరు కావాలా మీరు తాగిన వాళ్ళు నారాయణ బొమ్మది గాలసోమతే పట్టాలి రాత్రి వాళ్ళ ఇంటికి పోయి మావాడు ఇంటికి రాలేదే పర్రే తేలేదామంటే పీక్ రా మాకు సంబంధం లేదన్నారు నువ్వు గాలతోటే నారా తాగితే గాలకే నారా తాగిపిస్తే ఏమని చెప్పినా నిన్న నీకు లేవు నువ్వు లేవు నువ్వు లేవురా లేవు 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 నీకేమని చెప్పినా నిన్న ఏయ్ రాత్రి అంతా గిడ అంటావు బట్టే రోజు తాగాలరా నువ్వు బట్టలేవిరా బట్టలకు పోతా అంటే కదరా ఇవిరా ఇవేనారా నీ బట్టలు కూడా ఇవిరా పైసలు నొడగొట్టినావా గాలి ఇద్దరికి తాగిపించినారు ఉన్న పైసలన్నీ గాలకే నారా తాగిపిస్తే కొంచెమైనా రీతుందారా నీకు తాయంత చెప్పే మనతో ఉంటారా తాగిన తర్వాత నువ్వెవడో వాడేవాడు అన్నట్టు ఉంటారు అర్థం చేసుకోరా ఇప్పుడన్నా చెప్పినట్టు ఇంటవా అయినావా తప్పుడేడు ఏంటది మళ్ళీ బెదిరిస్తున్నావేంద్రా మీదికి ఏమైనా భయం ఉందా ఇంటా అని బెదిరిస్తున్నావు గిదారా ఇప్పటి నుంచి గిట్లా తయారైతే ఎట్లరా ఏయ్ ఇది చూడు ఏమరా ఏమన్నా భయం ఉందా పోరాడు నడు అంగేదిరా ఇప్పటికైనా గుర్తుపెట్టుకో ఏమంతోడు దాకు తాయంత చెప్పే కమ్మ తీయ మాట్లాడతారు నడు అంగేసుకోపో నడు నడు